అది వాడి పేరు ఎవరో తెలియదు, వాడు యాంకరా బ్రోకరా నాకు అర్థం కావట్లేదు. ఓం టూర్ అని చెప్పి పోయి చేసి నా పేరు పలికేంత వాడు 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 వాని చరిత్ర ఆ అబ్బాయి యాంకర్. ఇప్పుడు ఎవరైతే ఆ ఛానల్ లో ఉన్నాయో అతని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోబడుతుంది. ఆ మీడియా పరంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా 100% మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు 100% పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఇంకా ఏదైతే ఇప్పుడు ఇందాక వచ్చింది కాబట్టి ఇంకా ఏదైతే అది కాదు, ఇక తగ్గేది లేదు. ఇక ఎందుకంటే నేను వద్దు 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 అన్నట్టు నేను సమాజంలో ఒక మంచి అదే విధంగా నేను వెళ్తున్నా. అలా వెళ్తున్నా నన్ను రెచ్చగొట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇదే చెప్తున్నా, నేను ఎవరికి భయపడను నా లైఫ్ లో. అది ఎవరినైనా కూడా ఓల్డ్ సిటీలో అయితే చెప్తారు. అండ్ ఇంకో విషయం, కాలు ముక్కిండు బట్టలు అరే చేసి అది వేరుంటారు. నా కోసం అభిమానులు ఆయన బట్టలు ఇప్పి కొట్టు, తర్వాత విషయం నువ్వు కనిపిస్తే బట్టలు ఇప్పి మరీ కొడతామని చెప్పి వీడియోలు పెడుతున్నారు. నేను చెప్పా వద్దురా నాయన. అందుకే ఇప్పుడు నేను రెస్పాండ్ అవ్వడానికి ఏంది కారణం అంటే, నా వల్ల నా వెల్ విషర్స్ వాళ్ళు ప్రాబ్లం లో పడొద్దు ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఇప్పుడు బయట పెడుతున్నా. నా వల్ల ఎవరు కూడా గలీజ్ గా స్పందించకుండా, మీ క్యారెక్టర్ ని మీరు లాజ్ చేసుకోకుండా మీరు మంచిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను వద్దు వాళ్ళు ఏదో బురదలో కాలేసారని చెప్పి మనం కూడా అలా చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకే అభిమానులకు అందరికీ ఇదే చెప్తున్నా. చివరిలో లాస్ట్ లో మీకు చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోమంటున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇక దీనికి సమాధానం చట్టమే 100% చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇష్యూ బహిరంగంగా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి, మేమే అటాక్ చేయించాము, మేమే బ్రేక్ చేయించాము, మేమే ఇవన్నీ చేస్తున్నాం, వాళ్ళే అన్ని క్లిప్లన్నీ ఉన్నాయి బహిరంగంగా. వాళ్ళంతా చెప్పినప్పుడు ఇప్పుడు కూడా దాన్ని విధంగా ఒక్కసారి ఉన్నాయి, చాలా ఉన్నాయండి అందులో ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా మీరు కొడితే వచ్చేస్తాయండి, మీరు కొట్టినా కూడా వచ్చేస్తాయి. వాళ్ళే శిక్ష పడాలి. అటాక్ చేయించింది నేనే అని చెప్తున్నాడు, గ్లాసులు బలగొట్టింది నేనే అని చెప్తున్నాడు, థ్రెడ్డింగ్ చేయించింది కూడా నేనే అని చెప్తున్నాడు. ఇంత డైరెక్ట్ గా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అతను చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ మేల్కోకపోతే ఇంకా సామాన్య ప్రజల కోసం ఏం మేల్కుంటుందండి డిపార్ట్మెంట్? సామాన్య మనుషులకు ఏదో న్యాయం జరుగుతుంది చెప్పండి? నాలాంటి వ్యక్తికే ఇలా జరిగినప్పుడు సామాన్య మనుషుల పరిస్థితి ఏంది? కానీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎమ్మడే పిలవాలి కదా, పిలిచేసి ఇద్దరికి చెప్పాలి, కౌన్సిలింగ్ అన్న ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక విషయం చెప్పాలి కదా. అది ఎందుకు అయితే లేదు ముందు? అది ఏమో అండి నాకు కూడా తెలియదు. అండ్ ఇంకో విషయం, సరే ఎఫ్ఐఆర్ అయిందన్న తర్వాత కూడా ఆ వ్యక్తి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా డైరెక్టే చెప్పేసి బహిరంగంగా చెప్తున్నాడు. మరి అది చూడాలి. తన ధైర్యమా లేకుంటే నాకు కూడా అది అర్థం కావట్లేదండి. అంటే ఓకే ఇలా జరిగింది కదా, అయినా సరే మనోడు కామ్ గా ఊకున్నాడు, ఏముంటుందిలే అని అనుకోండొచ్చు. నేను ఇందాక చెప్పా కదా, నీ గన్నుకు విలువ ఇవ్వనండి, పెన్నుకు విలువ ఇస్తా. కత్తికి విలువ ఇవ్వను, నేను పెన్నుకు విలువ ఇస్తా. ఈ కారణంలో ఇలా వెళ్తాం మనం నీట్ గా. ఇంకా అలా వెళ్లాల్సిన రోజులు తీసుకొస్తున్నారు మరి వాళ్ళు. అదే ఎందుకు అయినా వెళ్ళాల్సిన అవసరం లేదు. మా మిత్రులు ఉన్నారు, మీ మీడియా మిత్రులు ఉన్నారు నాకు తోడుగా, అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా ఫర్దర్ గా ఇంకా పెద్ద మేము వెళ్ళి ఇంకా చేయాల్సి ఉంటుంది. అది ఇక మీరే చూపించాలి మీడియా పరంగా. లాస్ట్ క్వశ్చన్, మీదంతా రోల్ గోల్డ్ అనే టాక్ వస్తుంది, ప్రతి దాంట్లో చూసినా కూడా వస్తుంది. దీని మీద క్లారిటీ ఏం చెప్తారు? గోల్డ్ అనేది పెద్ద అది ముచ్చటే కాదు భయ్యా. ఒక చిన్న వాట అందరు కూడా అదే అంటున్నారు. కానీ ఒక విషయం, టీవీ 9 వేదికగా ఎవరైతే ఆ వ్యక్తి తీసుకొచ్చాడు కదా, ఆ వ్యక్తి టీవీ 9 అతనే తీసుకొచ్చాడు. ఫస్ట్ అతను ఏమంటున్నాడు, ఓకే దీంట్లో 2 తులాలు దాంట్లో 5 తులాలు అన్నది క్లియర్ గా మెన్షన్ చేసి మరి ఉంది. అందులో మీరు చూసారో లేదు, ఆయన హిసాబ్తోనే దాంట్లో 8 తులాలు 10 తులాలు 10 తులాలు ఉంది. ఇంకో విషయం, దీనికి గిరివి పెట్టాలి, ఎవరైనా బుత్తుట్లో పెట్టాలి, ఎందుకు పెడతారని చేపించుకున్నారు. మాకేం అవసరం భయ్? అంటే గిరివే పెట్టుకునేటప్పుడు పనికి రాదంట. అసలు మేము పెడతామో పెట్టామో నీకెందుకు భయ్ నొప్పి? ఒక మాట పెట్టినప్పుడు నువ్వు రా ఎవరన్నా తీసుకొని, మేము పెట్టినప్పుడు ఎవరన్నా తీసుకొని నీకు వచ్చే నొప్పి ఏంది భయ? నాకు అర్థం కాగలుగుతాను. నీకేం నొప్పి భయ అసలు? నీ ప్రాబ్లం ఏంది అసలు? నీ సమస్య ఏంది భయ? నాకు అర్థం కావట్లేదు. సమస్య ఏంది భయ? ఏదైనా సమస్య ఉంటే ఏదో చెప్పు. నీ సమస్య ఇదేంది? ఇది చిన్నపిల్లగాళ్ళ లెక్క వచ్చే దాంట్లో వీడియో క్లిప్పుల్లో ఉన్నాయి. రావడం ఏంది? ఇదే రౌడీజాలు వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. మన సజ్జనార్ గారు వచ్చిన తర్వాత రౌడీలను అందరినీ అంతం చేసేసారు. రౌడీజం లేదు ఇప్పుడు, అంతా ఇక్కడ మంచితనానికి మాత్రమే ప్లేస్ ఉంది. సజ్జనార్ గారిని కన్సల్ట్ అయ్యారా? కాల్ చేసి? లేదండి, లేదు. నేను ఇప్పుడు అది తర్వాత విషయం అండి. మీ మీడియా ద్వారా మీరే ముందుకు తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఫర్దర్ గా అతనే బహిరంగంగా చెప్తున్నాడు, థ్రెడింగ్ చేయించింది నేనే,
అద్దాల వల్ల కొట్టింది నేనే. ఇవన్నీ అతను అంత బహిరంగంగా చెప్పేటప్పుడు మీ మీడియా వాళ్ళు ఆ సజ్జనార్ గారి దాకా ఎలా పోయేలాగా చేస్తారో ఇంకా మీ చేతుల్లో ఉంది. అన్న ఒక డౌట్, ఇప్పుడు మొత్తం హాట్ కేక్ మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంగ్లీ గారి విషయమే నడుస్తుంది. ఇప్పుడు మధ్యలో మీద వచ్చింది, మీరు ఏమైనా మంగ్లీ గారిని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే ఇదేంటిది? అట్లా ఏం లేదు భయ్యా. నేను మంగ్లీ గారి గురించి నాకు పూర్తి ఎవిడెన్స్ నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడు నా ఇష్యూ నడుస్తుంది కాబట్టి నేను మంగ్లీ గారి గురించి మాట్లాడక గానీ, లేదంటే బాధితులు అంటున్నారు బాధితుల తరపు నుంచి మాట్లాడక గానీ ఇది కరెక్ట్ వేదిక కాదు. ఒకవేళ ఆ సందర్భం వస్తే నేను ఆ రోజు 100% మాట్లాడతాను. ఓకే, మొన్న మీకు హెల్ప్ చేశారు కదా, మీరు మొన్న చేశారు కదా సైకిల్స్ గానీ, వాళ్ళు మీకు ఏ రకంగా మద్దతు చేస్తారు? కింద అందరు వాళ్ళే ఉన్నారు, వచ్చారా? అందరు వచ్చారు, రెడీగా ఉన్నారు కింద అందరూ. వాళ్ళు ఏమంటున్నారు స్పందించడానికి? మీరు వాళ్ళని అడిగి మీరే తెలుసుకోండి. అంటే విన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా హెల్ప్ చేసిన. అందుకే ఇది మీరు వాళ్ళనే అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.